ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారు. క్యాప్చర్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళు రెగ్యులర్గా మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా ప్యాటర్న్ చేస్తున్నారు. ఆ బేస్ క్యాంప్స్ని బేస్ చేసుకొని అక్కడ నుండి దే బేస్ అవుట్ ఆఫ్ దాట్ క్యాంప్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అండ్ అది ఖానాపూర్ డివిజన్లో ఉంది సార్. మనకి బేస్ క్యాంప్స్ నిర్మల్ డివిజన్లో డివిజన్ స్టార్ట్ కూడా అట్లాగే మనం ఒక్కసారి మహారాష్ట్ర నుండి వచ్చి గోదావరి దాటాలంటే మాత్రం తప్పకుండా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనం అటువైపు వెళ్ళే పరిస్థితి. తర్వాత నాకాబందీ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ ఎక్కడైతే చెక్ పోస్ట్ లేదు సార్ ఇంపార్టెంట్ స్మగ్లింగ్ రూట్స్ అనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు సిసిఎఫ్ గారు మరి డిఎఫ్ఓ గారు మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్ ముందు నుంచి కూడా అడవులకు ప్రఖ్యాతిగాంచింది. మేము చదువుకునే రోజుల్లో 60% ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో ఉన్నది అని చెప్పేసి చెప్పేవారు. మరి 40% వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది. మరి మళ్ళీ దీన్ని ఒకటి ఫారెస్ట్ని కంట్రోల్ ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఈ మొక్క నాటకం వలన మనము చెట్లను నాటడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలని డెఫినెట్గా మరి పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు కానీ తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా కొత్త కట్టుకునే ఇంట్లో కూడా చాలా రాష్ట్రాల్లో కంపల్సరీగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఏదో ఒక ప్రొవిజన్ ఉన్నదో అలాంటివి చట్టాలు తీసుకొచ్చి చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా పెంపొందించి మరి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒకటి పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి